3 రోజులు పసుపు తాడేసుకొని అది నట్టింట్లో క్యాట్ వాక్ చేస్తుంటే కళ్ళప్పగించి చూడాలంతే. ఇంత విచిత్రమైన కథను నేనెక్కడ చూడలేదు నీలమ్మ. పెదబాబుని నువ్వు పెళ్లి చేసుకున్నావు, కానీ కాఫీ లేని కప్పులా ఖాళీగా ఉన్నావు. అదేమో పని మనిషి, పెళ్లి కావలసిన మనిషి, కానీ కప్పులో తనే కాఫీ పోసుకొని నీ మొగుడు కట్టిన 3 రోజుల తాళితో పతివ్రతలా సేవలు చేస్తోంది. కర్మ. స్టాప్ ఇట్ ఆంటీ. దీనంతటికి కారణం కర్మ కాదాంటీ, ఆ రాంగ్ నెంబర్ గాడే. వాడు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయకుండా ఉండుంటే నేను ఆ రూమ్లోనే ఉండేదాన్ని కాదు. దేవ చేత తాళి కట్టించుకునేదాన్ని. అసలు ఆ దరిద్రుడికి ఏం కావాలో మోహన విసిరికొట్టే. లేదంటే దేవుళ్ల పెళ్లి కాస్త వాడి వల్ల నిజమై ఈ రోజు కాఫీ తీసుకెళ్లే పార్వతి రేపు పెదబాబు గదిలోకి పాలు తీసుకెళ్తుంది. అంటే అక్కుం బక్కుం అది కూడా చెప్పాలా? నీ లైఫ్ లో బ్యాలెన్స్ గా ఉన్నది అది ఫుల్ఫిల్ చేస్తుంది. అమ్మో, అలా జరగనివనంటే ఈ మెంటల్ టెన్షన్ కు ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఆ రాంగ్ నెంబర్ గారికి ఇప్పుడే ఫోన్ చేస్తాను. చెయ్. స్విచ్ ఆఫ్ వస్తుందా ఆంటీ? వాడికి ఇంకో నెంబర్ ఏడ్చిందిగా, దానికి తగలపెట్టు. ఎస్, ఇప్పుడు రింగ్ అవుతుంది. మాట్లాడు. సర్ప్రైజ్ చంద్రముఖి, నువ్వు నాకు ఫోన్ చేశావు. డీల్కి ఓకే అన్నట్టేనా? ఒప్పుకుంటున్నాను రా, నీకు కావాల్సిన డబ్బిస్తాను. నాకు డబ్బు మాత్రమే కాదు బేబీ, నేను చెప్పిన షరతులు కూడా నువ్వు ఒప్పుకోవాలి. రేయ్, నేనిచ్చే డబ్బుతో 7 జన్మలు సంతోషంగా బతకొచ్చురా. ఒరేయ్ ముసుగువీరా, గొయ్యి దగ్గర నక్కలా కాచు కూర్చున్న నాకు పైసా ఇవ్వలేదు నీలాంబరి. అలాంటిది నీకు కోట్లిస్తానంటే వద్దంటావేంట సచ్చినోడా? వద్దనట్లేదాంటీ, కోట్లతో పాటు కొన్ని కండిషన్స్ ఒప్పుకోవాలంటున్నాను. వీడు కండిషన్స్ అంటున్నాడేంటి నీలు? ఇటువు. రేయ్, నువ్వు ఏం చెప్తున్నావో ఏం చేస్తున్నావో నీకే క్లారిటీ లేదు. ఎందుకు లేదు? పక్కా ప్లాన్తోనే అన్నీ చేస్తున్నాను. నువ్వా ఇంటిని వదిలేసి పారిపోవాలి. రేయ్, 2 రోజులు ఇంటి గడప దాటి రామపురానికి పోయినంత మాత్రానా ఇక తిరిగి రాలేననుకున్నావా? అచ్చా, అంటే నేను రామాపురానికి వచ్చి నిన్ను చంపేస్తానని ఐశ్వర్యకి ఫోన్ చేసి బెదిరించినా అక్కడికి రాలేకపోయానని ఎద్దేవా చేస్తున్నావా? రాకపోవడమేంట్రా నువ్వు? ఓ గాడ్, నువ్వు? అవును, రాలేదు. కానీ నీతో ఎప్పుడు ఏం చేయించాలో, నిన్ను నా దగ్గరకు ఎలా రప్పించాలో నాకు తెలుసు. అప్పుడు డీల్కు చచ్చినట్టు ఒప్పుకొని తీరుతావు. పెద్దబాబు గారు, ఏమైంది పార్వతి? ఏదైనా పని పడిందా? పని పెడితేనే మీ కాడికి రావాలా? మిమ్మల్ని సూర్నికి రాకూడదా? మీతో మాట్లాడనికి రాకూడదా? ఈ మాట నేనన్నాను పార్వతి. అమ్మ నిన్ను నా గదిలోకి రాకూడదని చెప్పినప్పటి నుంచి నువ్వు రావడం తగ్గించావు. మన ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయిందని ఒకే ఇంట్లో ఉన్నా ఎందుకు ఈ కష్టాలు అనిపించేది? అట్లాంటి కట్టలు తీరిపోవడానికే ఇది మీకు ఇద్దామని వచ్చినాను పెద్దబాబు గారు. ఏంటిది పార్వతి? కానుకనుకుంటారో గుర్తుగా ఎట్టుకుంటారో మీ ఇష్టం. ఇది మీ కాడుంటే ఉన్న కట్టాలన్నీ తీరిపోయి సంతోషంగా ఉంటారు. ఆ పెద్దబాబు గారు, ఈడొద్దు పెద్దబాబు గారు, మీ గదిలో కట్టుకెళ్ళి చూడండి. ఏంటి పెద్దబాబు అది? గిఫ్ట్ ఆంటీ, గిఫ్ట్ కనపడట్లేదా? గిఫ్ట్ ఎవరిచ్చారు పెద్దబాబు? డాడ్, అది నాకు
ఇది అదిచ్చిందే అని చెప్పు పెదబాబు. మొహమాట పడ్డానికేముంది అందులో? అది అంటే పార్వతిచ్చిందంటావా భవాని? అవునక్క, అనుకుంటున్నాను మరి. ఇందాక చూసినప్పుడు పార్వతే దాన్ని ప్యాకింగ్ చేస్తుంది. ఓ అదేనా ఇది? అదే ఇది. ఈ రోజు స్పెషల్ డే కూడా కాదు, స్పెషల్గా పెదబాబుకిచ్చింది పార్వతి. ఏం మాట్లాడుతున్నావు భవాని? ట్రూ అక్క. నువ్వు తూ అన్నా సరే నేను ఇలాగే మాట్లాడతాను. నా మాట తీరే అంత. ఏమైందాంటీ? నేను చెప్తాను ఐశ్వర్య, పని మనిషి మీ బావగారికి గిఫ్ట్ ఇచ్చింది. ఇస్తే ఏంటి? నువ్వొకదానివి ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకుంటావు. అసలు అది ఏమిచ్చిందో ఏంటో, ఎందుకిచ్చిందో ఏంటో తీసి చూడాలా వద్దా? ఖచ్చితంగా ఆరా తీయాల్సిందే పిన్ని. కట్టుకున్న పెళ్ళాం నీలాంబరి కళ్ళెదురుగా పని మనిషి గిఫ్ట్ ఇస్తే అదేంటో తెలుసుకోకుండా ఎలా ఉంటాను చిన్నబాబు? అలాగే వదిలేస్తే నీలు గుండె గాయపడదా? గుండెలు గాయపడే కానుకలు ఉండవు సన్నమ్మగారు. అబ్బా, ఇప్పుడు నోరు తెరిచిందండి ఈవిడ. మరేమిచ్చావే? ఇబ్బందులు కష్టాలు అవన్నీ పోయి మళ్ళీ పెదబాబు గారు ఎప్పట్లాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలని లావుగా ఉన్న బుద్ధుడి విగ్రహం అట్టుకొచ్చి మా తమ్ముడు పెదబాబు గారికి ఇమ్మని నాకిచ్చినాడు. లావుగా ఉండే బుద్ధుడి విగ్రహమా? ఐ థింక్ లాఫింగ్ బుద్ధ అనుకుంటా. ఆ, ఆ, అదే అయ్యగారు, నాకు నోరు తిరక్క అట్ట చెప్పినాను. అవునయ్య గారు, బడిలో మా మాస్టర్ గారిని అడిగితే లాఫింగ్ బుద్ధ గిఫ్ట్గా ఇయ్యమన్నారు. అది ఉన్న చోట కష్టాలుండవని చెప్పినారు. అదెక్కడి నుంచి ఎత్తుకొచ్చావురా? ఎత్తుకురాలేదు చిన్నమ్మ గారు, 150 రూపాయలెట్టి కొనుక్కొచ్చాను. అది గిఫ్ట్గా ఇస్తే తప్పులేదు కదమ్మా. వీళ్ళు చెప్తున్నారు కానీ నిజంగా అదే ఇచ్చారంటారా అంకుల్? నీ అనుమానం కూడా తీరాలంటే ఆ బాక్స్ ఓపెన్ చేయాలి. లీవ్ ఇట్ మామ్. నో, నీలాంబరి మనసులో డౌట్ అలాగే ఉండిపోకూడదుగా మహి. అక్క చెప్పిందే రైట్. అది ఇక్కడే ఇప్పుడే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయమంటున్నారు దేవా? తీసి చూడొచ్చు. మేం కూడా చూస్తాం. నిజంగా నేను చెప్పిన విగ్రహమే ఉంది పెదబాబు గారు. నువ్వు చెప్పావే, మేము చూడాలి కదా. పెదబాబు, నువ్వు ఓపెన్ చేయి. ఆలోచిస్తున్నావేంటి నాన్న? ఓపెన్ చేయి. పెద్దబాబు, ఆలోచిస్తున్నావేంటి నాన్న? ఓపెన్ చేయి. పూజలు చేసినా వ్రతాలు చేసినా మనిద్దరం కలిసే చేశాం పెద్దబాబు గారు. ఆ మాట దాకా ఎందుకో, నిన్నటికి నిన్న దేవుడి కళ్యాణంలో మీరే నా మెళ్ళో పసుపు తాడు కట్టినారంటే దీనర్థం అంటే జీవితాంతం నేను మీ పాదాల దగ్గర సేవ చేసుకుంటూ ఉండేలా భగవంతుడు కరుణించాడనే కదా.